నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కొల్లనుకొండ హరే కృష్ణ గోకుల్ క్షేత్రాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామి అని వెల్లడి. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన. సీఎం చంద్రబాబును ఉద్దేశించి మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్లు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో ఆగ్రహం. నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అయితే తాజపాము జగన్ అని విమర్శలు. ఉభయ కృష్ణా జిల్లాలో జోరుగా వర్షాలు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా నగర వాసులకు ఇక్కట్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం. బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయవాడ నూతన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. దుర్గమ్మ ఆశీస్సులతో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానంటూ వెల్లడి. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై కుట్రతోనే కేసు నమోదు చేశారంటూ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవూరు సుధాకర్ రెడ్డి ఆరోపణలు. ఎవరి సంతోషం కోసం 3 ఏళ్ల తర్వాత తప్పుడు కేసు నమోదు చేసి పోలీసులు కొత్త సాంప్రదాయానికి తెర తీశారు అంటూ ధ్వజం. త్వరలోనే అన్నా క్యాంటీన్స్ని ప్రారంభిస్తామని చంద్రబాబు వెల్లడించారు. మంచి చేసే వారికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్నారు. అక్షయ పాత్ర ద్వారా 23 సంవత్సరాల్లో 400 కోట్ల మందికి భోజనాలు పెట్టారని చెప్పుకొచ్చారు. అక్షయ పాత్ర ద్వారా రోజుకు 22 లక్షల మందికి భోజనాలు అందిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాడేపల్లి మండలం కొల్లనుకొండ హరే కృష్ణ గోకుల్ క్షేత్రాన్ని సందర్శించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో జరగనున్న అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వ తీరును ప్రస్తావించారు. తన లక్ష్యాన్ని స్పష్టం చేశారు. ప్రపంచాన్ని నడిపించేది మనకి తెలియని శక్తి. ఆ శక్తి దేవుని రూపంలో ఉంటుందని చంద్రబాబు చెప్పారు. ఎవరైతే ఐటీని అడాప్ట్ చేసుకుంటారో వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 20 సంవత్సరాల క్రితం నేను ఐటీని ప్రమోట్ చేశానని గుర్తు చేశారు. ఏ దేశానికి వెళ్ళినా భారతదేశానికి చెందిన వారు ఉంటారన్నారు. అందులో తెలుగు వారు అత్యధికంగా ఉంటారని వివరించారు. వెంకటేశ్వర స్వామి తమ కుల దైవం అని చెప్పిన చంద్రబాబు, నేను నమ్మిన దేవుడు, ప్రార్థన చేసే దేవుడు, నాకు ప్రాణభిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామినని చెప్పుకొచ్చారు. పెనుగొండలో 108 అడుగుల ఏకరాతి విగ్రహంతో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నిర్మాణానికి నాడు ఇస్కాన్ ముందుకు వస్తే తరువాత వచ్చిన ప్రభుత్వం దాన్ని కూడా రద్దు చేసిందన్నారు. మంచి కార్యక్రమాల్ని అడ్డుకోవడమే గత 5 ఏళ్లలో జరిగిందన్నారు. ఇక అలాంటి పరిస్థితి నేడు ఆంధ్రప్రదేశ్లో లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరినీ స్వాగతం పలుకుతున్నానని వెల్లడించారు. పేదరికం లేని సమాజాన్ని దేశంలో తీసుకురావాలి. జీరో పవర్టీ స్టేట్గా మన ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దామన్నారు. అక్షయ పాత్ర ద్వారా 23 సంవత్సరాల్లో 400 కోట్ల మందికి భోజనాలు పెట్టారని చెప్పుకొచ్చారు. అక్షయ పాత్ర ద్వారా రోజుకు 22 లక్షల మందికి భోజనాలు అందిస్తున్నారని చంద్రబాబు తెలియజేశారు. ఆశీర్వచనం అందుకొని ఈ యజ్ఞ వేదిక దగ్గరకు వస్తారు. ప్రతిధ్వనింపచేస్తున్న ఇస్కాన్ ఈ అక్షయపాత్ర ఫౌండేషన్కి శ్రీల ప్రభుపాద వారు ఒక మాట చెప్పి తీసుకొచ్చిన పవిత్రమైన మట్టితో ఆ క్షేత్రాన్ని పత్నీం మహీం దేవీం మాధవీం మాధవప్రియా లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమామి అచ్యుత వల్లభాం ధరాయై విద్మహే సర్వసిద్ధై చ ధీమహి శేషాయ విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. ఓం నమో. నేనెప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో
నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి సామర్థ్యాన్ని తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం, అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్నా జీరో పావర్టీ. మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారథి అన్నారు. ఏపీలో విశాలమైన తీర ప్రాంతం ఉందని, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతంలో ఆక్వా సాగుకు, గుంటూరు తదితర జిల్లాలో వాణిజ్య పంటలకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అవకాశాలపై విజయవాడలోని ఓ హోటల్లో శుక్రవారం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మంత్రిత్వ శాఖ సదస్సును నిర్వహించింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సారథి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో రైతులు, పారిశ్రామికవేత్తలు, సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఫికీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, FAPCII, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్, APM SME అసోసియేషన్, కొండపల్లి ఇండస్ట్రియల్ పార్క్ అసోసియేషన్ తదితర పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. మరి మన రాష్ట్రానికి వచ్చినట్లయితే నెల రోజుల క్రితమే కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైబ్రేషన్ స్టార్ట్ అయినాయి. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా ముందుకు తీసుకెళ్లాలనేది మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మరి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, వీరందరి ఆలోచన అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. సంక్షేమ కార్యక్రమాలు కూడా సజావుగా సాగాలంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి ఆ ఆదాయంలో కొంత పేదవాళ్ళకి సహాయం చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఈరోజు అదృష్టం, మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా స్టార్టప్స్ కానివ్వండి, ఇండస్ట్రీ అన్నిటికీ కూడా చక్కగా ఇతర దేశాల మీద ఆధారపడుకోకుండా మన దేశంలోనే అన్నీ తయారు కావాలి, మన దేశం నుంచే ఎక్స్పోర్ట్ కావాలనే ఆలోచనతో పనిచేస్తున్న మోడీ గారి ప్రభుత్వం మనకి తోడుగా ఉండటం అనేది ఈ తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ యొక్క అదృష్టం అని చెప్పేసి కూడా మీ అందరికీ సేవనీయంగా మనం చేస్తామని. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు మారిస్తే జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని విరుచుకుపడ్డారు. 6 అడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అని అన్నారు. 5 అడుగుల తాచుపాము జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. ఒకరు కోడిగుడ్ల మీద ఏకలు పీకుతారని ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలో అత్యధిక మెజారిటీతో నిన్ను, నీ కుమారుణ్ణి ఓడించారు. ప్రజలు చీకొట్టిన వీళ్లు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు మండిపడ్డారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు మారిస్తే జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని విరుచుకుపడ్డారు. 6 అడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అని అన్నారు. 5 అడుగుల తాచుపాము జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ తాచుపాముకు తన మన భేదం లేదని, ఎవరినైనా కాటేస్తాడని టీడీపీ నేత అన్నారు. వైఎస్ జగన్లు ఎన్ని విచారణలు చేసినా చంద్రబాబు తప్పు చూపలేకపోయారన్నారు. చివరికి తప్పుడు కేసులతో చంద్రబాబును జైలుకు పంపారన్నారు. దేశం మొత్తం ఇతర దేశాల్లో స్థిరపడిన వారంతా చంద్రబాబుకు మద్దతుగా నిలిచారని తెలిపారు. వైసీపీ చేసిన పిచ్చి పనులకు ప్రజలు వారిని తరిమి కొట్టారన్నారు. ఇంకా అబద్ధాలతో ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారన్నారు.
నిన్న మాజీ మంత్రులు పేరు నాని, గుడివాడ అమర్నాథ్, ఒక ఆయనేమో కోడిగుడ్లకి ఈకలు పీకాడు, ఇంకొక ఆయనేమో బందర్లో అభివృద్ధి చేసిన పాపానికే పోలేదు. ఎందుకంటే బందర్లో అత్యధిక మెజార్టీతో ఓడిపోయిన ఏకైక వ్యక్తి పేరు నాని కొడుకు. అంటే పేరు నానికి బందర్లో అంత మంచి పేరు ఉంది. వీళ్ళిద్దరూ చంద్రబాబు గారి గురించి విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గురించి పొగుడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చి ఇవాళ ఈ రాష్ట్రంలో అప్పులు తప్ప ఏమీ లేవు జనాలకు. దాన్ని ముఖ్యమంత్రిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి వచ్చిన కాంచి 2 సార్లు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి మంత్రులందరినీ కలిసి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు చేపట్టడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పక్కా పన్నాగంతో తప్పుడు కేసు నమోదు చేశారని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, వ్యక్తిగత కుట్రపూరితంగానే ద్వేషంతోనే రఘురామకృష్ణరాజు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. అరెస్టు చేసిన తర్వాత ఆయన కస్టడీలో వేధించినట్లు చేసిన ఆరోపణలో నిజం లేదన్నారు. ఆయన అరెస్టు విషయంలో ఆ తర్వాత కూడా సిఐడి అధికారులు నిబంధనల మేరకే వ్యవహరించారని స్పష్టం చేశారు. ఎవరి సంతోషం కోసమో 3 ఏళ్ల తర్వాత తప్పుడు కేసు నమోదు చేసి పోలీసులు ఓ సాంప్రదాయానికి తెరతీశారని చెప్పారు. ఈ చర్యకు భవిష్యత్తులో వారే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. సూత్రాలకు కూడా వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పోలీస్ ద్వారా ఏ విధంగా ప్రవర్తింపజేస్తుందో చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఆ ప్రత్యేక పరిస్థితుల్లో నేను మీ ముందుకు వచ్చి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈరోజు నిన్న 11/7/2024 సాయంత్రం మేబీ అరౌండ్ 7 o'clock మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరియు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మీద, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల మీద శాంక్షన్ అనేది మర్చిపోయినారు, అది పక్కన పెడదాం. ఒక ఎఫ్ఐఆర్ క్రైమ్ నంబర్ 187/2024 రిజిస్టర్ కావడం జరిగింది. అఫెన్సెస్ ఏంటంటే మరీ దుర్మార్గం. 307 is the highest offense that is there. 307. దీనికి ప్రాథమికంగా బీజాలు ఎప్పుడు పడ్డాయంటే 14 మే 2021. మే 14, 2020. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నోట్ ది డేట్. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని అధిగమించి లక్ష్య సాధన కోసం కృషి చేయాలని ఎన్సీసీ 10వ ఆంధ్ర బాలికల బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఎస్విఎస్ సుదర్శన్ అన్నారు. లక్ష్య సాధనలో నిజాయితీ, నిబద్ధత అవసరమని తెలిపారు. విజయవాడ నిడమానూరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో వార్షిక అవార్డుల వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. ఎన్సీసీ 10వ ఆంధ్ర బాలికల బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఎస్విఎస్ సుదర్శన్, స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజ్ అతిథులుగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 7 సంవత్సరాలు వరుసగా అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన ఉత్తమ విద్యార్థి అయిన నైనా తబితా శీలంకు గోల్డ్ మెడల్ బహుమతిని అందజేశారు. 5వ తరగతి నుండి వరుసగా 6 సంవత్సరాలు అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన ఉత్తమ విద్యార్థులైన నైనా తబితా శీలం, ప్రీష జైన్, క్రిస్టా, లాస్య, శృతిక, ఏ తనీష్ చౌదరికి బ్లూ టై, బ్లేజర్, బ్లూ బ్యాడ్జీలను ప్రదానం చేశారు. వరుసగా 5 సంవత్సరాలు అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు డైరెక్టర్
పరిమి పవన్ చంద్, కడియాల ప్రవీణ్ కుమార్ బ్లూ బ్యాడ్జ్, బ్లేజర్లను ప్రదానం చేశారు. 3-4 సంవత్సరాలు అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బ్లూ బ్యాడ్జ్లను, అలాగే వరుసగా 1-2 సంవత్సరాలు అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రైమరీ విద్యార్థులకు గ్రీన్ బ్యాడ్జ్లను వైస్ ప్రిన్సిపల్ సంజయ్ భాటియా ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Safety, honor and welfare of your country comes first, always and every time. The honor, comfort and safety of your men you command comes next. Your own ease, safety and comfort comes last each and every time. So always remember this. Your country comes first, and whichever organization you are, the people in the organization, they are most important. నగరంలోని శ్రీ శ్రీనివాస్ గ్రావిటీ విద్యా సంస్థల ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ సీనియర్ విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతొలగించాయి. కళాశాల విద్యార్థులు ఆటపాటలతో సందడి చేస్తూ ఉల్లాసంగా గడిపారు. నగరంలోని శ్రీ శ్రీనివాస్ గ్రావిటీ విద్యా సంస్థల ఫ్రెషర్స్ డే వేడుకలు మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో ఉత్సాహభరితంగా సాగాయి. కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ సీనియర్ విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతొలగించాయి. తెలుగు, హిందీ సినిమాల్లోని పాటలకు విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. కళాశాల విద్యార్థులు ఆటపాటలతో సందడి చేస్తూ ఉల్లాసంగా గడిపారు. విద్యార్థుల కేరింతల చప్పట్లతో ఆడిటోరియం మారుమ్రోగింది. ఈ సందర్భంగా శ్రీ శ్రీనివాస్ గ్రావిటీ విద్యా సంస్థల చైర్మన్ పరుచూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఫ్రెషర్స్ డే వేడుకల్లో భాగంగా జేఈఈ మెయిన్స్లో ఐఐటీ ర్యాంక్స్, మెడిసిన్లో ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు మెమోంటోలు అందజేసి వారిని అభినందించడం జరిగిందన్నారు. సీనియర్స్, జూనియర్స్ కలిసి 1000 మంది ఫ్రెషర్స్ డేలో పాల్గొన్నారని చెప్పారు. సీనియర్స్ విద్యార్థులు గ్రావిటీ విద్యా సంస్థల ప్రాముఖ్యతను తెలియజేసి వారు సాధించిన చక్కటి ఫలితాల గురించి వివరించారన్నారు. అధ్యాపకుల కృషి, టీం వర్క్తో మంచి విజయాలు సాధిస్తున్నామని, మున్ముందు మరిన్ని విజయాలు సాధిస్తామని తెలిపారు. మంచి డాక్టర్స్, ఇంజనీర్స్ను దేశానికి అందిస్తామని అన్నారు. విద్యా సంస్థల డైరెక్టర్ నీలిమ పర్చురి మాట్లాడుతూ నీట్, ఐఐటీ కోసం ప్రత్యేకంగా తాము ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేశామన్నారు. నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అన్నారు. అన్నారు. గ్రావిటీ విద్యా సంస్థల్లో ఫ్రెషర్స్ డే ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా విద్యార్థుల యొక్క విజయాలకి సాంకేతికంగా వారికి ప్రీవియస్ ఇయర్స్లో జేఈఈ మెయిన్స్లో ఐఐటీ ర్యాంక్స్, అదేవిధంగా మెడిసిన్లో ర్యాంక్స్ వచ్చిన వారందరికీ కూడా బహుమతులు అందజేసి పిల్లలందరూ కూడా వెల్కమ్ పార్టీని చక్కగా చేసుకున్నారు. సీనియర్స్, జూనియర్స్ అందరూ కలిసి దాదాపు 1000 మంది పిల్లలు ఈరోజు ప్రోగ్రాంలో పాల్గొని వారి యొక్క ఉత్సాహాన్ని పంచుకుంటూ చక్కటి రిజల్ట్స్ని ఇచ్చినటువంటి గ్రావిటీకి వారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వెళ్ళిపోయినటువంటి పిల్లలందరూ కూడా వారి యొక్క సందేశాలని చక్కగా వినిపించి గ్రావిటీ విద్యా సంస్థలు విజయవాడ యొక్క ప్రాముఖ్యతను చెప్పి చక్కటి ప్రసంగాలు ఇచ్చారు. సో వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా తల్లిదండ్రులు, మా దగ్గర చదివే ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, మా అధ్యాపకుల యొక్క కృషి ఇక్కడ టీం వర్క్గా చేసి చక్కటి రిజల్ట్ సాధించడానికి ఉపయోగపడింది. సో దానికి సంకేతకంగానే విజయ పరంపర సభ అనుకోవచ్చు, లేదా వెల్కమ్ పార్టీ అన్నీ కలిపి మేము ఈరోజు చేయడం జరిగింది. సో మునుముందు ఇంకా గ్రావిటీ విద్యా సంస్థల్లో చక్కటి ఫలితాలు ఇస్తామని, మంచి డాక్టర్స్ని, మంచి ఇంజనీర్స్ని తయారు చేసి భారతదేశానికి అప్పచెప్తామని తెలియజేస్తూ, గ్రావిటీ అనేది మేము నీట్, మెయిన్గా ఐఐటీ కోసం పిల్లలు అందించడం కోసం మేము ఇది పెట్టడం జరిగింది. అలాగే ఈ డే ఇవాళ ఫ్రెషర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు మా గ్రావిటీ పిల్లలందరూ కూడా.
అండ్ ఆల్ ది ఇయర్స్ నుంచి కూడా ఇయర్ కూడా అంతే మంచి రిజల్ట్స్ మన వాళ్ళు ఐఐటీలో నీట్లో కూడా సాధించారు. అలాగే బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మా టీం గ్రావిటీ టీం నుంచి ఇవ్వడం జరుగుతుంది. పేరెంట్స్కి ఏదైతే అనుకుంటున్నారో ఆ స్పెషల్ కేర్ అనేది మాత్రం మా గ్రావిటీ నుంచి దొరుకుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఈ ఇంటర్మీడియట్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి పర్సన్ దీనిలో లైఫ్లో. కాబట్టి పేరెంట్స్కి చాలా టెన్షన్ ఉంటుంది ఈ టైంలో ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి ఏంటి అనేది. ఖచ్చితంగా యూ కెన్ చూస్ అవర్ గ్రావిటీ అండ్ వీ కాన్ఫిడెంట్లీ టెల్ యూ దట్ వీ కెన్ అచీవ్ అవర్ రిజల్ట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవాడ నగరంలో ఉదయం నుంచి వాన పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల గాలులకు చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మరోవైపు జిల్లాలోని పలు మండలాల్లో వర్షం దంచి కొడుతుంది. మచిలీపట్నంలో కుండపోత వర్షంతో వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. విజయవాడ పోలీస్ కమిషనర్గా నియమితులైన ఎస్వి రాజశేఖర్ బాబు పదవి బాధ్యతలు స్వీకరించే క్రమంలో తొలుత ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సుల కోసం కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన ఆయనకు ఆలయ సిబ్బంది సాదర స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ఆశీర్వచనం మండపంలో వేద పండితులు వేద స్వస్తి అందజేశారు. అనంతరం దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు పోలీస్ కమిషనర్కు అమ్మవారి చిత్రపటం శేషవస్త్రం సహా తీర్థప్రసాదాలు బహుకరించారు. यत्र गायन्ति गायन्ति यत्र यत्र गायन्ति तत्र तत्र జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కొలనుకొండ హరేకృష్ణ గోకుల్ క్షేత్రాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి అని వెల్లడి. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన. సీఎం చంద్రబాబును ఉద్దేశించి మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్లు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో ఆగ్రహం. నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అయితే తాజపాము జగన్ అని విమర్శలు. ఉభయ కృష్ణా జిల్లాలో జోరుగా వర్షాలు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా నగర వాసులకు ఇక్కట్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం. బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయవాడ నూతన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు దుర్గమ్మ ఆశీస్సులతో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానంటూ వెల్లడి. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్పై కుట్రతోనే కేసు నమోదు చేశారంటూ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవూరు సుధాకర్ రెడ్డి ఆరోపణలు. ఎవరి సంతోషం కోసం 3 ఏళ్ల తర్వాత తప్పుడు కేసు నమోదు చేసి పోలీసులు కొత్త సాంప్రదాయానికి తెర తీశారు అంటూ ధ్వజం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.